హలో అండి. హాయ్ అందరికీ. ఇది ఒక మంచి స్టోరీ వినండి. అందరికీ యూజ్ అయిద్ది. ఒక్కళ్ళకి అని కాదు, ఇద్దరికని కాదు, అందరికి ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ వీడియో అంతా అయిపోయేంత వరకు చూడండి. ఏంటంటే ఒక బాబు ఒకటి ఆలోచిస్తూ ఉంటే ఒక బోర్డు కనబడుద్ది. అక్కడ బోర్డు ఏంటంటే దేవుడు ఒక లక్కీ యాప్ ఇస్తాడని, యాపిల్, ఒక లక్కీ యాపిల్ ఇస్తాడు ఒకరికి, ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఒక లక్కీ యాపిల్ అని అక్కడ ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు ఎక్కడ, ఈ బోర్డు ఎక్కడ ఉందని అబ్బాయి చూస్తే వాళ్ళ ఇంటికి ఒక 1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే అని ఇంకా తెల్లారినాక అక్కడ పోదాం అన్నట్టుగా తెల్లారినాక ఆ 1 యాపిల్ ఇచ్చే బోర్డు దగ్గరికి పోతారనమాట. దేవుడు లక్కీ యాపిల్ ఒక్కొక్కరికి ఇస్తాడనమాట. ఆ యాపిల్ తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట. అట్లా ఆ దేవుడు ఇస్తా ఈ అబ్బాయి తెల్లారి ఈ నైట్ చూసిండు ఆ బోర్డుని. తెల్లారి ఆ యాపిల్ ఇచ్చే దగ్గరికి వెళ్ళిపోయిండు అనమాట. ఈ అబ్బాయి వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ అంతా అయిపోయేసరికి ఒక 1-2 గంటలు టైం పట్టుద్ది. అయితే ఇది లక్కీ యాపిల్ అంటాను కదా, సరే చూద్దాము, నా జీవితంలో ఇప్పటివరకు అంతా కరెక్ట్గా జరగలేదు కదా, ఈ లక్కీ యాపిల్ వలనన్నా మంచి జరుగుద్దో ఏమో అని ఆ అబ్బాయి అక్కడ పోయి నిలబడేసరికి చాలా పెద్ద లైన్ ఉంటుంది. అయినా సరే అంత పెద్ద లైన్ ఉన్న సైన ఆ లైన్ వెనకాల నిలబడ్డాడు ఆ అబ్బాయి. ఆ లైన్ వెనకాల నిలబడి ఒకరొక్కరు పోతా అంటే ఆ దేవుడు ఒక్కొక్క యాపిల్ వాళ్ళకి ఇస్తాడు. ఆ ఒక్క యాపిల్ చిన్నగా పట్టుకొని వాళ్ళు ఎవరి యాపిల్ వాళ్ళు పట్టుకొని, ఎవరిది వాళ్ళు పట్టుకొని అట్లనే ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా 1-2 గంటల తర్వాతకి ఈ అబ్బాయిది లైన్ వచ్చింది. ఈ అబ్బాయి కూడా వెళ్ళి ఇట్లా పట్టుకునేసరికి ఆ యాపిల్ కింద పడిపోతుంది. ఆ కింద పడి అక్కడ పెద్ద మోరి ఉంటుంది. ఆ చిన్నగా జారి ఆ మోరిలో పడి కొట్టుకొని పోతుంది అది. పాపం ఆ అబ్బాయి ఎంత జాగ్రత్తగా పట్టుకుందామన్నా కూడా అది చేతుల నుంచి జారి పడిపోతుంది. పడిపోతే మరి దాని కింద పడ కూడా తీసుకునే అవకాశం లేదనమాట. మురికాలలో పడి కొట్టుకొని పోతుంది. దేవుడా నాకు ఇంకొక యాపిల్ ఇవ్వవా ప్లీజ్, నేను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా అది నా చేతుల నుంచి మిస్ అయిపోయింది, ప్లీజ్ దేవుడా ప్లీజ్ నాకు ఒక యాపిల్ ఇవ్వని ఎంతగానో రిక్వెస్ట్ చేసినా కూడా ఆ దేవుడు ఆ యాపిల్ ఇవ్వలేదు ఆ అబ్బాయికి. నేను ఇవ్వను, అది ఒకటేసారి ఛాన్స్ ఇస్తాను, ఊకే ఇవ్వను అని ఎంత అడిగినా కూడా ఇవ్వలేదన్నమాట. చాలా బాగా బాతలాడినంట, ప్లీజ్ దేవుడా ప్లీజ్ ఇది ఒక్కసారి ఇవ్వు, నాకు ఇది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వంటే నేను అట్లా అసలు ఇవ్వను అని అంటే ఊకే ఛాన్స్ అక్కడే కూర్చొని ఎడతానట. అసలు అక్కడ పోట్లేడట ఆ పిల్లగాడు. పోకపోయేసరికి సరే నువ్వు ఇంతగానం బాధపడతాను కదా, మళ్ళా లైన్ కట్టు వెనక, అంతమంది లైన్ కడితే మళ్ళీ నీ లైన్ వచ్చేసరికి నేను ఇస్తాను నేను అంటే వెనకకు మరి చూసరికి ఇంకా ఆయన వెనక చాలా పెద్ద లైన్ ఉందంట, చాలామంది ఉన్నారట. మళ్ళా సరే నాకు ఎట్లాగే లక్కీ యాపిల్ కావాలి అన్నట్టుగా మళ్ళా వెనకకు పోయి వాళ్ళందరు వెనకాల నిలబడ్డాడంట. ఆ పిల్లగాడు నిలబడితే ఆ అబ్బాయి లైన్ వచ్చేసరికి మళ్ళీ 2-3 గంటలు టైం పట్టిందంట. సరే అన్న ఏదో ఒక ఓపికగా అట్లనే నిలబడి లాస్ట్కి ఇక మళ్ళీ ఒక్కొక్కరు అట్లనే ఫస్ట్ తీసుకున్నట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ దేవుడు ఇస్తా అంటే ఒక్కొక్కరు ముందుకు జరిగిపోతారంట. మళ్ళీ ఈ అబ్బాయి లైన్ వచ్చిందట. ఈసారి ఎట్లయినా నేను 2 చేతుల యాపిల్ పట్టుకోవాలి, నాకు ఆ లక్కీ యాపిల్ నేను ఎట్లయినా సాధించాలి అనుకుంటూ పోయిండంట. పోయి అక్కడ పోయినాక దేవుడు అని ఈసారి 2 చేతులు పడితే నాకు మాత్రము నాకు యాపిల్ ఇవ్వు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను జాగ్రత్తగానే పట్టుకున్నా, నాకు అది అందలేదు, ఆ చేతి నుండి జారిపోయింది. మళ్ళీ చూసరికి ఇంత పెద్ద లైన్ నుండి వచ్చేసరికి 2-3 గంటల టైం పట్టింది. నాకే బ్యాలక్ ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా జీవితం ఇట్లా ఎందుకు అవుతుంది, ఈసారి నీ 2 చేతులు పట్టుకుంటా దేవుడా, నాకు మంచిగా ఇయ్యి అంటే ఆ దేవుడు అన్నాడంట, బాబు నీకు ఇందాక వచ్చిన యాపిల్ అది ఖరాబ్ అయ్యి మురిగిపోయి ఉంది, అది నీకు వస్తే, అది నీ చేతికి వస్తే నువ్వు తింటావు, నీ ఆరోగ్యం ఖరాబ్ అయింది, నువ్వు తినొద్దు అని నేను నీ చేయి నుండి జార వేసిందే నేను, అది నువ్వు జాగ్రత్తగానే పట్టుకున్నావు, కానీ నీ చేతుల నుండి మిస్ అయ్యేటట్టు చేసిందే నేను, అది దాన్ని మిస్ అయ్యేటట్టు చేసి అది కింద పడితే కింద నుండి నువ్వు తీసుకుంటావని పెద్ద మురికి కాలువలో పడేసిన, అది కాలువలో కొట్టుకొని పోయింది, అది తింటే నీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది ఉండే, అందుకోసమని దానిని నీ చేతి నుండి తీసేసిన నేను. ఇప్పుడు నీకు మంచి ఫ్రెష్ యాపిల్ తయారవడానికి 2-3 గంటలు టైం పట్టుద్దని, నిన్ను 2-3 గంటలు వెయిట్ చేయమంటే నువ్వు చెయ్యవు కదా, అక్కడ కూర్చోమంటే కూర్చోవు కదా, అందుకోసమని నిన్ను మళ్ళీ లైన్ కట్టమన్నా, అట్లయితే లైన్లోనైతే నిన్ను ఒక్కొక్కరు జరుగుతా అంటే నువ్వు వాళ్ళని చూసుకుంటూ నువ్వు అక్కడ నీకు టైం తెలియకుండా ఉంటుంది, అందుకోసమని ఆ మంచి యాపిల్ ఖరాబ్ అయిన యాపిల్ నీ చేతుల నుండి నేనే మిస్ చేసిన, నీకోసం ఫ్రెష్గా యాపిల్ తయారు చేసిన, ఈ 2 గంటలు నువ్వు ఉండమంటే ఉండవు కాబట్టి లైన్ కట్టమన్నా, అందుకోసమని ఇప్పుడు నీకు మంచిగా ఫ్రెష్గా ఇప్పుడే తయారైన యాపిల్ ఇచ్చిన అన్నాడంట దేవుడు. అంటే దేవుడు మనకు ఫస్ట్ ఏ కష్టాలు ఇచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులు ఇచ్చినా
తర్వాత ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఏదో ఒక మంచి జరిగేటట్టు చూస్తాడు. కాకుంటే మనకు ఫస్ట్ ఓపిక ఉండాలి. ఆ ఓపిక లేకుండా దేవుడా నాకు ఇట్లెందుకు ఆగం చేసినావు, నాకు ఇట్లెందుకు జ్వరం వస్తుంది, ఇట్లెందుకు డబ్బు నష్టం చేసినావు, ఇట్లెందుకు ఆస్తి నష్టం చేసినావు, ఇట్లెందుకు ఇంట్లో సమస్యలు తెస్తాను, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని ఊకే బాధపడుకుంటూ కూర్చోవద్దు. మనకంటే అన్నం తినటానికి లేని వాళ్ళు ఉన్నారు. గుడ్డకు, పొట్టకు, బట్టకు, పొట్టకు లేని వాళ్ళు, మనకంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్‌కి ఆక్సిజను అందక ఆరోగ్య సమస్యలు వచ్చి పెద్ద పెద్ద ఐసీయూలలో ఆక్సిజన్ పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకంటే మనం చాలా బెటర్ కదా! దేవుడు మనకిచ్చిన జీవితం చాలా మంచిది. దీంట్లోనే తృప్తి పడాలి. కాకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి లాస్ట్‌కైనా ఆ కష్టం నుంచి మనకు విముక్తి కలుగుతది. లాస్ట్‌కైనా ఆ కష్టం పోయి మంచి రోజులు వస్తాయి మనకి. కాకుంటే ఆ మంచి రోజులు వచ్చిందాకా మనం కొంచెం ఓపికగా ఉండాలి. దేవుడు ఏదైనా లేట్‌గానైనా మనకు మంచి గిఫ్ట్ ఇస్తాడు. మనల్ని కూడా బాగానే చూసుకుంటాడు. ఈ వచ్చిన మంచి ఇచ్చినయి అన్నీ పక్కకు పెట్టి, ఈ వచ్చిన కొంచెం సమస్యను పట్టుకొని నాకే ఇట్లా ఎందుకయింది అనుకుంటూ బాధపడే బదులు కొంచెం ఓపికగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.